ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామంలో శుభాలు కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది ప్రియులారా, బాగున్నారా? మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ రక్త సంబంధులు, ఇరుగువారు పొరుగువారు ఎల్లప్పుడూ కూడా క్షేమంగా, ఆనందంతో, సంతోషంతో వర్ధిల్లుదురుగాక ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, దేవుడు ఎంతో కృప కలిగినటువంటి వాడు కాబట్టి, ప్రేమ కలిగినటువంటి వాడు కాబట్టి మరలా మీ ముందుకి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే నేను గత జూలైతో ఆఫ్ చేద్దాం అనుకున్నాను. ఈ ఎపిసోడ్స్ అన్నింటినీ ఈ యొక్క యూట్యూబ్లో చేద్దాంలే అని చెప్పి అనుకున్నాను. కానీ దేవుడు వెలిగించినటువంటి ఈ దీపం మనుషులు ఆరిపితే ఆరిపోదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీనికి అంతటి కారణం ఏంటంటే మీ అందరి యొక్క ప్రార్థన, దేవుని యందు ప్రేమ, వాక్యం యందు విశ్వాసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ప్రేమే, ఆ ప్రార్థనే ఇంతవరకు మరలా నన్ను మీ ముందు తీసుకురావడం జరిగింది. ఇది అతిశయోక్తి కాదు, కానీ సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు ఆయనకే కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది ప్రియులారా, ఈ విధంగా దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాన్ని, దేవుని వాక్యాన్ని ఇలా ముడిపెట్టుకొని ముందుకు సాగడం. ఎందుకంటే ఇది ప్రపంచమంతా వస్తుంది. ఇది ఈ ఛానల్లో ఈ విధంగా మనం దేవుని వాక్యాన్ని చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి దేవత దేవునికి మహిమ, ఘనత, ప్రభువులు కలుగును గాక. ఎందుకంటే 4 ప్రక్కల నుంచి కూడా ఫోన్స్ వస్తూనే ఉంటాయి, ప్రార్థనలు జరుగుతూనే ఉన్నాయి. అందుకని వాళ్ళు ఏంటంటే ఇంకా ఫోన్స్ మీద ఫోన్స్ చేస్తూనే ఉన్నారు. ఎందుకు మానేశారని చెప్పేసి దేవునికి స్తోత్రం కలుగును. ఏదైతేనేముంది, దేవుడు ఈ విధంగా మనం నడిపిస్తూ ఈ విధమైనటువంటి ఆశీర్వాదాన్ని అనుగ్రహించినటువంటి విధానాన్ని బట్టి ఆయనకి మహిమ కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రండి ప్రియులారా, ఒక పాట పాడుకుందాం హోసన్న మినిస్ట్రీస్ నుంచి. ఆమెన్. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రదాతవై ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. మంచిది ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని గురించి చెప్పినటువంటి విషయాల్లో హబక్కూకు గ్రంథం 2:13, జనములు ప్రయాసపడుదురు కానీ అగ్ని పాలగుదురు, వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించుదురు. జీవాత్మ ఇచ్చినటువంటి ఆ పరమాత్ముడే మనుషుల ద్వారా రాయించినటువంటి గ్రంథంలో ఓ మాట సెలవిస్తున్నాడు దేవుడు. ఏమనసంటే, జనములు ప్రయాసపడుదురు కానీ వారు అగ్ని పాలగుదురు. వారు ఎంతగానో కష్టపడతారు, ప్రొద్దున్న వెళ్ళిపోతారు, రాత్రి వరకు కూడా కష్టపడుతూనే ఉంటారు. కానీ ఎందుకోసమో ఏంటో వారికి తెలియనటువంటి పరిస్థితి. వారి కుటుంబాలు కష్టపడి పోషిస్తూ ఉంటారు. చివరికి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియని పరిస్థితి, ఏమైపోతారో తెలియని పరిస్థితి. ఎంతో డబ్బులు సంపాదిస్తారు, ఎంతో వేదనతో చెమటూరుస్తూ ఉంటారు. కానీ గుండె నిండా నిబ్బరం లేనటువంటి పరిస్థితి, జీవితానికి సుఖం లేని పరిస్థితి, శరీరానికి ఆరోగ్యం లేని పరిస్థితి, మనసుకి నెమ్మది లేనటువంటి పరిస్థితి. ఏదో పోతుంది, ఏదో గుబులవుతుంది, ఏదో కొట్టుకుంటుంది, ఏదో వచ్చేస్తుంది, ఏదో అయిపోతాం, ఎక్కడికో వెళ్ళిపోతాం, ఎవరో వచ్చి మనల్ని ఏదో చేసేస్తారు అనేటట్టు, ఏదో ఉరుము పైన పడిపోతున్నట్టు, ఏదో భూకంపం వచ్చేస్తున్నట్టు గుండె గుబేలు అని అంటూనే ఉంటుంది. దీని అంతటి కారణం ఏంటంటే, మనిషిని సృష్టించినటువంటి సృష్టికర్త ఎవరో తెలుసుకోలేకపోవటం. యోబు గ్రంథం 35:11 ఏమంటాడంటే, నన్ను సృజించినటువంటి దేవుడు ఎక్కడున్నాడు అనేటువంటి నరుడు ఎవరైనా ఉంటే బాగున్ను అని చెప్పి అంటాడు దేవుడు. కీర్తన గ్రంథంలో కూడా సెలవిచ్చాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే నరుడికి సత్యం అంటూ తెలియపోవటం వల్ల, వెలుగు ఎక్కడుందో తెలియపోవటం వల్ల, మోక్షానికి చేరే మార్గం ఎక్కడుందో తెలియపోవటం వల్ల, ఆయన ఎవరై ఉన్నారు, ఏవై ఉంటాడు అన్నటువంటి విషయం తెలియపోవటం వల్ల ప్రయాసపడతారు. కానీ వారు చివరికి చనిపోయిన తర్వాత అగ్నిపాలైపోతారు. వారిలో ఉన్నటువంటి జీవాత్మ అగ్నిపాలైపోతుంది.
మరణం అయిపోతుంది. అంటే ఆత్మ మరణం కాదు, శరీరం అన్నది మట్టిలో కలిసిపోతుంది. కానీ ఆత్మ ఎప్పుడైనా జీవిస్తూనే ఉంటుంది. అయితే వెలుగులోకి లేదంటే చీకట్లోకి, అయితే పరదేశ్కి లేదంటే పాతాళానికి, అయితే మోక్షానికి లేదంటే స్వర్గానికి. ఆయన నామంలోనే, ఆ యేసుక్రీస్తు నామంలోనే రక్షణ. నరకం తప్పించబడి మోక్షాన్ని చేరాలంటే, తండ్రి నువ్వెవరో నాకు తెలీదు, నాకు చూపించు నీ ముఖాన్ని, నాకు వినిపించు నీ స్వరాన్ని, నేను మనసు మార్చుకుంటాను, మతి మార్చుకుంటాను. మతం కాదు, సత్యవంతుడా ఎవరు నువ్వు, నీతిమంతుడా ఎవరు నువ్వు, వెలుగైన వాడా ఎవరు నువ్వు, మార్గాన్ని ఇచ్చేవాడా ఎవరు నువ్వు, నాకు రూపం పెట్టినవాడా ఎవరు నువ్వు అని అడిగితే ఖచ్చితంగా ఆయన కనిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఎవరైనప్పటికీ కూడా, ఏ మతస్థుడు, ఏ కులస్థుడైనా, ఏ గ్రామస్తుడైనా, ఏ ప్రాంతం వాడైనా, నువ్వు ఎలాంటి వాడమైనప్పటికీ ఇప్పుడే ఈ క్షణమే తండ్రి నన్ను క్షమించు, నన్ను నీ కుమారునిగా లేదంటే కుమార్తెగా చేసుకో తండ్రి, జీవితాంతం కూడా నీవే నాకు నాయకత్వం వహించిన ఆయన నా జీవితానికి, ఇప్పుడే నిన్ను ఇష్టపడుతున్నాను తండ్రి, దయతో నన్ను క్షమించు, నా పాపాన్ని క్షమించానంటే అయిపోయింది. వెంటనే ఆయన ఇప్పుడు కూడా ఆయన్ని అడిగినటువంటి వారికి ఏమాత్రం కూడా కాదనే దేవుడు కాదు. ఆయన దగ్గరికి వచ్చినటువంటి వారిని ఏమాత్రం కూడా త్రోసివేసే దేవుడు కాదు. ఆయన వాత్సల్యపూర్ణుడు ఆయన. కాబట్టి ఇటు విధమైనటువంటి ఆశీర్వాదం, దీవెన, ఈ మాటలనే విత్తనాలు మీ హృదయమైన నేల మీద నడిపించేసి ఆయన నీరు పోసి పాడిగట్టి ఫలింపు చేయను గాక. ఇటు విధమైనటువంటి ఆశీర్వాదం, దీవెనాన్ని మీకు అనుగ్రహింపండి గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రండి ప్రియులారా, ఇప్పుడు దేవుడిని ఎరిగినటువంటి ప్రజలకి నా వంతు ఒక మాట చెప్పనివ్వండి. 4:13 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. నన్ను బలపరచవాని యందే నేను సమస్త కార్యములను జరిగించెదను. సమస్తమును జరిగించెదను. నన్ను బలపరచవాని యందే నేను సమస్తమును జరిగించెదను. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందుకున్నావో, నువ్వు పాతవాడి అంతా కూడా నువ్వు చనిపోయి కంప్లీట్గా నిన్ను తీసేసి, నీ లోపల ఆత్మ, తండ్రి అయినటువంటి ఆత్మ కుమారుని ద్వారా పంపించి, ఆ కుమారుని ద్వారా పంపించినటువంటి ఆత్మ నీలోని పొసగడం జరిగింది, నీలో ప్రవేశింప చేయడం జరిగింది. అందుకనే పౌలు గారు ఏమంటున్నారంటే, నేను పాపులలో ప్రథముడను, ప్రధానుడను, ఘోర పాపిని, నేను ఎందుకు పనికిరానటువంటి వాడను అని ఒక దగ్గర అంటాడు బైబిల్ గ్రంథంలో. మళ్ళీ అతగాడే, నేను యేసుక్రీస్తు పరిశుద్ధుడిగా ఉన్నాడు కాబట్టి నేను కూడా పరిశుద్ధుడినే, నన్ను వెంబడించండి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే నేను సిలువ వేయబడ్డాను. 2:20 గలతీయులకు రాసిన పత్రిక ప్రకారంగాను, జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఎందుకన్నాడు ఆయన అంటే, వాక్యాల్ని పరిశీలించాడు, వాక్యాన్ని పరిశోధించాడు, వాక్యాన్ని పరీక్షించాడు, అందులో ఉన్నటువంటి జీవాన్ని లేదంటే సారాన్ని లేదంటే ఒక సత్యాన్ని పట్టుకున్నాడు పౌలు గారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సత్యం ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో, ఆ సత్యమే నిన్ను స్వతంత్రుడిగా చేసేస్తుంది. ఎలాంటి స్వతంత్రుడు? నువ్వు ఇరుకుల్లో ఉంటుండగా, ఇబ్బందుల్లో ఉంటుండగా. చూడండి, అప్పుడు మనకి దేశానికి స్వాతంత్రం రాకమునుపు మాట్లాడడానికి కానీ, రాయటానికి కానీ, స్వేచ్ఛగా తిరగడానికి కానీ ఎలాంటివి అధికారాలు లేవు. దేనికైనా సరే పర్మిషన్ కావాలి. చట్టం నిన్ను బంధించేసింది, హక్కులన్నీ కూడా హరించేసింది. ప్రభుత్వం ఏది చెప్తే అది నువ్వు చేయాల్సిందే. నువ్వు ఒకవేళ ఏదో చేయాలనుకున్నట్లయితే అక్కడ పర్మిషన్ తీసుకోవాల్సిందే. ఎప్పుడైతే స్వతంత్రం వచ్చేసిందో, ఇంకా మనందరం కూడా స్వేచ్ఛ జీవులం అయిపోయాం. గాల్లో ఎగిరేటువంటి పక్షులుగా మారిపోయాం. అడ్డులో ఆటంకాలు లేనటువంటి పక్షులుగా మారిపోయాం. ఆనందంతో, సంతోషంతో నింపడినటువంటి పక్షులుగా మారిపోయాం కదా. సేమ్ అదేవిధంగా మన ముందు ఉన్నటువంటి ఆదాం చేసినటువంటి ఆ తప్పిదం, ఆ పొరపాటు, ఆ దోషానికి భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవ జాతి, ప్రతి నరజాతి బలైపోయింది. అట్టి విధంగా మోక్షానికి వెళ్లకుండా కూడా మనకి పాపం అన్నది అడ్డం వచ్చేసింది. అంటే ఆయన స్వభావం ఏమైపోయింది? దేవునితో డిస్కనెక్ట్. నువ్వు ఈ పండు తిన్న ఎడల నువ్వు చచ్చెదవు. ఎప్పుడైతే ఈ ఫలాన్ని నువ్వు తింటావో నువ్వు చచ్చెదవు అని అంటే, ఆత్మీయంగా నువ్వు, నీకు నాకు కనెక్షన్ అనేది దూరం అయిపోతుంది. బంధం లేదు, ఇంకా సంబంధం అన్నది వేరైపోతుంది. ఏదైనా వైరు ఈ మైక్లో ఉన్నంత వరకు అది పనిచేస్తుంది. ఈ మైక్కి వైర్ కానీ డిస్కనెక్ట్ చేసామనుకోండి, తెంపేసామనుకోండి, మరి అది రికార్డ్ అవుతుంది. సేమ్ అదేవిధంగా భార్యాభర్తల బంధం, తల్లి కొడుకుల బంధం, తండ్రి కూతురు బంధం, అన్నదమ్ముల బంధం, ఈ బంధం అన్నది ఏంటంటే దూరం
అయిపోకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అలాంటిది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ అతిక్రమించాడు కాబట్టి ఆదాం ద్వారా మొత్తం నరజాతి అంతా కూడా దేవునితో డిస్కనెక్ట్ అయిపోయింది. ఆ స్వభావం వేరైపోయింది, పాప స్వభావం అయిపోయింది, మంచి స్వభావం పోయింది, సంతోషంతో ఉండేటువంటి మనసు పోయింది, ఆనందంతో ఉన్న మనసు పోయింది, అన్నింటి మీద అధికారం చలాయించేటువంటి మనసు పోయింది, శత్రువు మీద ఆధిపత్యం చలాయించే మనసు పోయింది, శత్రువుకు లొంగేటువంటి మనసు వచ్చేసింది, శత్రువు ఏది చెప్తే అది లొంగే పరిస్థితి వచ్చేసింది. అది పాత నిబంధన గ్రంథం అంతా కూడా అట్టి విధంగా ఉంది. కొత్త నిబంధన, పాత నిబంధన గ్రంథం మోషే ద్వారా రాయబడినటువంటిది అది. కానీ క్రొత్త నిబంధన గ్రంథం ఏంటంటే కృప, క్రీస్తు ద్వారా కృప వచ్చేసింది, కనికరం వచ్చేసింది, వాత్సల్యం వచ్చేసింది, ఆశీర్వాదాలు వచ్చాయి, ఆనంద సంతోషాలు వచ్చాయి, జ్ఞానం వచ్చింది, శక్తి వచ్చింది, బలం వచ్చింది, ఆరోగ్యం వచ్చింది, ఆయుష్ వచ్చింది. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు అన్నట్టు నరుడు. యేసు అంటే నరుడు, క్రీస్తు అంటే దేవుడు. హల్లెలూయా. మానవుడికి గొప్ప ఆనంద సంతోషాలు, విడుదల వచ్చేసింది. అందుకనే జీవితాంతం కూడా నిర్భయంగా ఉండేటట్లు నిన్ను విమోచించడానికని ఆయన రావడం జరిగింది. కాబట్టి ఆయన వచ్చాడు, మన మీద ఉన్నటువంటి శాపాలు, పాపాలు, దోషాలు అన్నింటినీ కూడా క్షమించడానికి తన రక్తాన్ని చిందించాడు. ఆయన కలువరి శిలువలో చనిపోయేటప్పుడు ఆయనతో పాటు మానవ జాతి అంతా కూడా చనిపోయింది. ఇప్పుడంతా కూడా క్రొత్తమనమాట. క్రీస్తులో నూతనత్వాన్ని అనుగ్రహింపడం జరిగింది అని మన పాప శాపాలన్నీ కూడా ఆయన నెత్తి మీద వేసేసుకున్నాడు. తన రక్తం ద్వారా, తన బలియాగం ద్వారా, తన మరణం ద్వారా మానవుడికి ఉన్నటువంటి అడ్డుబండ్లన్నీ కూడా దొర్లించేశాడు. అంతే, తొలగించేశాడు. ఆనకట్లన్నీ కూడా తొలగించేశాడు, అడ్డుబండ్లన్నీ కూడా దొర్లించేశాడు. నూతనమైనటువంటి సృష్టిగా మార్చేశాడు మనల్ని. మన శరీరంలో పెట్టింది ఏంటంటే నూతన ఆత్మగా మార్చబడడం జరిగింది. ఆత్మ, నువ్వు ఒక ఆత్మ ఉన్నావు, నేను ఒక ఆత్మ ఉన్నాం. నూతన ఆత్మగా మార్చబడడం జరిగింది. ఈ ఆత్మకు పాపం లేదు, పరిశుద్ధత తప్పించి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వాక్యంలో మీరు దేవుని ఆలయమై ఉన్నారు. దేవుడు నివసించడానికి ఆలయమై ఉన్నామంట. ఆలయమై ఉండాలి అంటే పరిశుద్ధత కలిగి ఉండాలి కదా. ఆలయం అన్నది పవిత్రత కలిగినటువంటి స్థలమై ఉండాలి కదా, దేవుడు నివసించే స్థలం. అది మన హృదయమే ఆయన ఆలయంగా చేసుకున్నాడంట. హృదయము అంటే ఆత్మ. మన ఆత్మ దేవుడు నివసించే ఒక ఆలయంగా మార్చుకున్నాడు దేవుడే. తన కృప చేత, తన విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి కనికరం చేత, వాత్సల్యం చేత. అందుకనే 3:17 మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో మీరు దేవుని ఆలయమై ఉన్నారు అని చెప్పి అక్కడ 2 అని ఉంటుంది కదా, ఫుట్ నోట్లో చూడండి. మీరు పరిశుద్ధులై ఉన్నారు, మీరు పరిశుద్ధులై ఉన్నారు, మీరు పరిశుద్ధత కలిగి ఉన్నారు. మీరేం ట్రై చేయని అవసరంలే పరిశుద్ధత కోసం, పవిత్రత కోసం. నేను పవిత్రంగా ఉండాలి, నా కళ్ళు పవిత్రంగా ఉండాలి, నా చేతులు పవిత్రంగా ఉండాలి, నా నోరు చేసి ట్రై చేయని అవసరంలే. ఎందుకనంటే మీలో నివసించినటువంటి వాడు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. లోకంలో ఉన్నవాడు ఎవడు? పైనుండి పడిపోయినటువంటి శత్రువు, వాడి సైన్యం, వాడి సమూహం. కానీ మీలో ఉన్నటువంటి వాడు ఎవరు? పవిత్రుడై ఉన్నాడు, గొప్పవాడై ఉన్నాడు, పరిశుద్ధుడై ఉన్నాడు, దేవుడై ఉన్నాడు, సృష్టికర్త అయి ఉన్నాడు. ఆ ఆత్మ చుట్టూ ఏముంది? శరీరం అనే సూటు అమర్చబడి ఉంది. కాబట్టి ఇప్పుడు ఎవరు నువ్వు ఒక ఆత్మవి. ఏ ఆత్మ? ఆత్మ పేరు ఏం పేరంటే పరిశుద్ధత కలిగినటువంటి ఆత్మ, పవిత్రమైనటువంటి ఆత్మ, శక్తి కలిగినటువంటి ఆత్మ. ఆత్మకు అసాధ్యమైందంటే ఏమీ లేదు, అన్నీ సుసాధ్యమే. హల్లెలూయా. మీలో నివసిస్తున్నటువంటి వారెవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు ఆయన. అప్పుడు అందుకనే ఆత్మను దుఃఖపరచకుడి అని అంటాడు అక్కడ. అందుకనే ఆత్మ ఫలాలు 5:22 గలతీయులకు రాసిన పత్రికలో చూసుకున్నట్లయితే ఆత్మ ఫలాలు ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం అవన్నీ వరుసగా ఉన్న టేబుల్. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. చూడండి, ఆ చెట్టు ఫలం ఇచ్చింది. ఆ ఫలంలో విత్తనాలు ఎన్నున్నాయో, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం,
విశ్వాసం, దయాళత్వం అన్నీ కలగలిపి ఉన్నాయన్నమాట ఆ ఫలంలో. ఎందుకు? ఆ ఆత్మ ఎవరిది? నీది కాదు. నీదైతే పాపాత్మ. పాపోహం పాపకర్మహం పాపాత్మనం పాప సంభవం పాపదవశం నరకం ప్రయాతి అని చెప్పేసి మన హిందూ గ్రంథం చెబుతూ ఉంది. నేను పాపలోనే పుట్టాను, నేను పాపలోనే పెరుగుతున్నాను, పాపలోనే చనిపోతే నేను నరకానికి పోతానని అటువంటి అర్థం. కాబట్టి త్రాహిమాం కృపాయ దేవ, శరణాగత వత్సల అని చెప్పేసి శరణం అడుగుతున్నాడు. అయ్యా, నన్ను ఈ పాపం నుంచి బయటికి తీసిన వాళ్ళు ఎవరు? రక్షించిన వాళ్ళు ఎవరు? దయతో క్షమించి నన్ను ఆదరించండి, నన్ను రక్షించండి, నన్ను ఈ కోపంలోంచి విడుదల కలిగించండి అయ్యా, మోక్షానికి ప్రాప్తిని అనుగ్రహించండి తండ్రి అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. అలాగన్నట్టు ఏంటంటే ఇది పాపాత్మ నుంచి పరిశుద్ధాత్మకు తర్జుమా చేయబడింది. నీ పాపమంతా ఆయన నెత్తిన వేసుకున్నాడు, నీ పాపమంతా కడిగేశాడు. ఆయన రక్తమైన యాసిడ్తో శుభ్రం కడిగేశాడు, అది ఆలయంగా చేసుకున్నాడు. ఇప్పుడు నివసిస్తున్నటువంటి వాడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధుడు. శరీరంతో నువ్వు ట్రై చేసుకొని నువ్వు ప్రయత్నాలు చేసుకున్నట్లయితే అది సఫలం కాదు, విఫలమైపోతుంది, ఫెయిల్ అయిపోతుంది. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు అని చెప్పి ఆయన అన్నాడు. అందుకనే అన్నాడు ఆయన యేసుప్రభు, నేను చేయు క్రియలు నాయందు విశ్వాసించేవాడును చేయను. ఎవరు చేస్తారు అది? లోపల ఉన్నటువంటి వాడు ఎవరు? ఘనుడైనటువంటి వాడు, పరలోకం నుండి వచ్చినటువంటి వాడు నివసిస్తున్నాడు లోపల. శక్తి కలిగినటువంటి వాడు నివసిస్తున్నాడు లోపల. నీకు విముక్తినిచ్చినటువంటి వాడు నివసిస్తున్నాడు లోపల. అద్భుతాలు ఆశ్చర్యకారాలు జరిగించినటువంటి వాడు నివసిస్తున్నాడు. ఆయన యందు నువ్వు మనసు పెట్టినట్లయితే ఆటోమేటిక్గా ఆ కార్యాలు జరిగిపోతాయి. అందుకని నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తం సాధ్యమే. క్రీస్తు నా యందున్నాడు, క్రీస్తు ఆత్మ నా మీద ఉంది, క్రీస్తు నా మీద వెలుగుతూ ఉన్నాడు, క్రీస్తు నా చుట్టూ ఉన్నాడు, క్రీస్తు నాతో ఉన్నాడు, నా మీద ఉన్నాడు అని చెప్పి రోజు కూడా నువ్వు మెడిటేట్ చేసుకోవాలి. అందుకని పాపాన్ని నువ్వు జయించాలంటే నువ్వు ప్రయత్నం చేయని అవసరంలే, ఆల్రెడీ పాపం జయించిన వాడు లోపల ఉన్నాడు. ఆయన మీద నువ్వు దృష్టి పెడితే ఆ పాపం అనేది దూరం అయిపోతుంది. అందుకని శరీర క్రియలు ఆత్మచేత జయించాలంట, ఆత్మశక్తి చేత, ఆత్మీయ ప్రభావం చేత. ఎవరున్నారు లోపల? ఆయన ద్వారా నువ్వు జయిస్తావు. నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. దేవుని స్తోత్రం కలుగును గాక. అట్టి విధంగా ఎప్పుడైతే నువ్వు దృఢంగా నిశ్చయించుకుంటావో, నువ్వు దృఢపరచుకుంటావో, విశ్వాసంలో నిలదొక్కుంటావో, అట్టి విధంగా నువ్వు ఏకాగ్రత ఎప్పుడైతే పొందుకుంటావో ఆటోమేటిక్గా నీలో నుండి నీ నోరు పలికితే చాలు ఆయన దీవించేస్తాడు. నీ చెయ్యి వేస్తే చాలు ఆయన తన తాలూకా పవర్ అన్నది, ప్రభావం అన్నది ఆ చేతి ద్వారా పంపిస్తాడు. చెయ్యండి మీరు ప్రార్థనలు చేయండి, వెళ్ళగొట్టండి దెయ్యాలని, జబ్బుల్ని వెళ్ళగొట్టండి, సువార్తను ప్రకటించండి. ఎందుకంటే నువ్వు ఆయన కలిసి ఉన్నారు కాబట్టి. శరీరం అన్నది ఉట్టిదే, జీవింప చేసినటువంటిది ఆత్మ జీవింప చేస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ పాయింట్ మీరు ఎప్పుడైతే మీరు గమనించుకున్నారో మీ బ్రతుకన్నది మంచి నిశ్చయితలోకి వస్తుంది. మీ జీవితం గొప్ప వెలుగుగా మారుతుంది. అనేక మంది త్రోవను చూపించేటువంటి మార్గదర్శకులుగా మారుతారు. గొప్ప ధైర్యంతో నింపబడతారు, ఉజ్జింపబడతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి చూడండి, ఇప్పుడు మన వాళ్ళు ఎవరైనా సరే తీసుకుంటారు. అప్పుడు నేను 40 రోజులు తీసుకునేవాడిని, నల్లబట్ట వేసుకొని నిష్ఠతో ఉండేవాడిని. ఎవరు వండిన వంట తినేవాడిని కాను. అందులో ఉల్లిపాయలు వేయకూడదు, కాళ్ళకి చెప్పులు తొడగకూడదు, ప్రతి బయటికి వెళ్ళి వస్తే స్నానం, ఎక్కడికి వెళ్ళి వచ్చిన స్నానం, ఎవరితో మాట్లాడకూడదు, ఏకాగ్రత. అది ఒక దీక్ష అన్నమాట. అది టెంపరీ దీక్ష. నాకు ఫలితం ఇచ్చేటువంటి దీక్ష కాదు అది. నా జీవితానికి సుఖాన్ని ఇచ్చే దీక్ష కాదు అది. నా జ్ఞానంతో నేను ఏర్పాటు చేసుకున్నటువంటిది. లోకంలో ఉన్నటువంటి వారు ఏది చేస్తే, అపవాది ఏది నడిపిస్తే మనుషులందరూ కూడా ఆ శత్రువు వెనకాల వెళ్ళిపోతారు. ఎందుకంటే మన నేత్రాలు తెరవబడలేదు కాబట్టి, ఆత్మీయ నేత్రాలు వెలిగింపబడలేదు కాబట్టి, ఏది మంచో ఏది చెడో తెలియలేదు కాబట్టి, ఏది చీకటో ఏది వెలుగో తెలియలేదు కాబట్టి, ఏది సత్యమో ఏది అసత్యమో తెలియని పరిస్థితి కాబట్టి ఆ విధంగా వెళ్ళిపోతుంది. మరి వెలిగింపబడలేనప్పుడే నువ్వు అంత నిష్ఠగా చేస్తే, వెలిగిన తర్వాత, నీకు సత్యం తెలిసిన తర్వాత, నీ జ్ఞానోదయం పొందిన తర్వాత నువ్వు ఇంకెంత నిష్ఠగా ఉండాలి. ఆ నిష్ఠగా ఎప్పుడైతే నువ్వు ఉంటావో కార్యాలు ఆటోమేటిక్గా జరిగిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పెద్ద విశేషం కాదు. చేసి చూడండి మీరు.
యజ్ఞం చేయండి, తపస్సు చేయండి, ఏకాగ్రత పెట్టండి, మనసు పెట్టండి, దృష్టి పెట్టండి. ఆ దినాన్ని ప్రవక్తలు కూడా, వారు కూడా అమ్మ నాన్నలు పుట్టినటువంటి వాళ్ళు కూడా మనుషులే. ఏలియా ఆఫ్ చేస్తే 3.5 సంవత్సరాల వర్షం ఆగిపోయింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఎందుకు మన ద్వారా ఎందుకు కార్యాలు జరగవు? ఆ పట్టు రావాలి. ప్రభు నేను కలిసిన ప్రభు కదా చేస్తాడు, నేను కాదు జీవించేది. అందుకనే పౌలు గారు ఏమన్నారు? జీవించదు నేను కాదు, క్రీస్తు నా యందు జీవిస్తున్నాడు, నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను. వాక్యాన్ని పట్టుకున్నాడు అనమాట, సత్యాన్ని వెతుకున్నాడు, సత్యాన్ని రహస్యం పట్టేసుకున్నాడు. అందుకని ఆ ధైర్యంతో ముందుకు సాగాడు అంతే. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. దేవుడి మాటలని విత్తనాలు మన హృదయం నేల మీద నాటిపించే సాయని నీరుపసి పాడిగట్టు ఫలింపచేయనుగా కేస్తున్నాములు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కోనసీమ నుండి రాజారెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని సమర్పించినటువంటి వారు. రాజారెడ్డి గారు, మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా దీవించదురుగాక. మీ పంటలన్నీ కూడా పచ్చగా మంచి పైరులతో నింపడుగాక, మంచి లాభాలతో ఆశీర్వదింపడుగాక. ఎలాంటి నష్టకష్టాలు లేకుండా మీరు మీ కుటుంబాలు ఆశీర్వదింపడుదురుగాక. మీరు ఇంట్లోకి వచ్చేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు మీరు దీవించబడుదురుగాక. మీ పశువులన్నీ కూడా దీవించబడుదురుగాక. మీరు చేస్తున్నటువంటి ప్రతి మీ కష్టం, కాయ కష్టం అన్నీ కూడా మీరు అనుభవించదురుగాక. అనేక మందికి ఇంకా మీ చేతుల ద్వారా ఇచ్చేటువంటి చేతులుగా దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. ఇలాంటి టీవీ స్పాన్సర్స్కి ఇంటర్నేషనల్ మొత్తం ప్రపంచం అంతా వెళ్ళిపోతుంది మీరు సమర్పించినటువంటిది. కాబట్టి ఈ వాక్యం అనేక మంది విని అనేక మంది బలపరచబడడానికి మీ ద్వారా దేవుడు పురమాయించిన విధానాన్ని బట్టి దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఆమెన్. చాలా సంతోషం రాజారెడ్డి గారు, మీరు మీ కుటుంబం మరొకసారి ఆత్మికంగా, ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా దీవించబడతారు కాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. అదేవిధంగా ప్రియులారా, మరి ప్రతి నెల మరి విజయనగరం పోల్బాగ్లో మన సాగర్ పాస్టర్ గారు, మంచి ఆత్మీకంగా నడిపించబడుతున్నటువంటి పాస్టర్ గారు, అలాగే ఉజ్జీవింపచేసినటువంటి పాస్టర్ గారు, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నటువంటి మంచి మెసేజ్లు వినిపిస్తారు. ఎవరైనా ఉన్నట్లయితే రండి, ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పోల్బాగ్ కాలనీ, ఆటో స్టాండ్. ఆమెన్. రైట్, విజయనగరం. అందరికీ ప్రైజ్లా. నా పేరు విజయలలిత. మా తమ్ముడి పేరు ఆనంద్. మేము ఏంటంటే మా తమ్ముడికి హెల్త్ బాగాలేనప్పుడు త్రిపులేశ్ రావయ్య గారికి ఫోన్ చేసినాము. మొదటిగా నేను త్రిపులేశ్ రావయ్య గారిని తన సాక్ష్యం అంటే ఫోన్లో యూట్యూబ్లో చూస్తూ ఉంటే అయ్యగారి సాక్ష్యం ఉంటుంది. అప్పుడు చూసి అయ్యగారి సాక్ష్యం విన్నాను. అప్పటి నుంచి నాకు అయ్యగారి పరిచయము. అయితే ఏంటంటే మా తమ్ముడు మొన్న 1 నెల క్రితం నుంచి కొంచెం హెల్త్ బాగాలేకుండా ఉండింది. బాగాలేకుండా ఉన్నప్పటి నుంచి నేను అయ్యగారికి ఫోన్ చేసినాను. ఫోన్ చేస్తే అయ్యగారు మా తమ్ముడి కోసం ప్రేయర్ చేసిండు. ఒక హాస్పిటల్కి వెళ్ళినాము, కామినేని హాస్పిటల్కి. అక్కడ కూడా చూపించినాము. చూస్తే వాళ్ళు సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వలేరు తమ్ముడికి. ఇంకో హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్పిండ్రంటే కిడ్నీలు బాగాలేవని, హార్ట్ బాగాలేదని, లివర్ బాగాలేదని చెప్పిండ్రు. వాళ్ళు ఏం చెప్పిండ్రంటే సంతకం పెట్టమని చెప్పిండ్రు. నన్ను ట్రీట్మెంట్ ఇవ్వాలంటే మీరు సంతకం పెట్టాలి మొదటిగా, ఏదైనా జరిగితే మాకు సంబంధం లేదు, మొట్టమొదటిగా మీరు సంతకం పెట్టాలన్నప్పుడు మళ్ళీ నేను అయ్యగారికి ఫోన్ చేసి అయ్యగారు ఇట్లా సంతకం పెట్టమంటున్నారు, మరి ఏం చేయాలంటే అయ్యగారు ఏం చెప్పిండ్రంటే అయితే ప్రేయర్ చేసి కూడా పరిశుద్ధాత్ముడు నీకు చెప్పింది చెయ్యమ్మా అన్నారు. ఆ రోజు ఏం జరిగిందంటే ఆ రోజు నైట్ మొత్తం నేను ప్రేయర్ చేస్తూనే ఉన్నాను. చేసినప్పుడు నాకు ఎందుకో ధైర్యం వచ్చింది. అయ్యగారు చేసినప్పుడు ప్రేయర్ చేసిండ్రు కదా, అయ్యగారే చెప్పిండ్రు కదా తమ్ముడికి ఏం కాదు. ఇంతకుముందు కూడా అయ్యగారు ఏం చెప్పిండ్రు అంటే అయ్యగారు ఆనంద్కి ఏం కాదమ్మా, ఆనంద్కి ఏం కాదు, నేను చెప్తున్నా కదా ఆనంద్కి ఏం కాదు అని చెప్పిండ్రు. నేను అయ్యగారు చెప్పిన మాట పట్టుకున్నా. ఇంకా నేను సంతకం పెట్టినాను. సంతకం పెట్టినాక ఏం జరిగిందంటే 2 రోజులు తమ్ముడు హాస్పిటల్లోనే ఉన్నాడు. అయితే 3వ రోజు ఏం జరిగిందంటే ఎంత క్రిటికల్గా ఉందని అన్నీ కిడ్నీలు ప్రాబ్లం అన్నారు, లివర్ ప్రాబ్లం అన్నారు, హార్ట్ ప్రాబ్లం అన్నారు. తర్వాత రోజు నెక్స్ట్ డేనే 1-2 రోజుల తర్వాతనే డాక్టర్లు వచ్చి మళ్ళీ పిలిచిండ్రు నన్ను. పిలిచినప్పుడు చాలా భయపడ్డా, ఏం చెప్తారో ఏమో అని భయపడినప్పుడు ఏం చెప్పిండ్రంటే డాక్టర్సే అసలు ఏంది ఇట్లా జరిగిందని చెప్పి మొత్తం అంటే 3 డాక్టర్లు పిలిచిండ్రు. నేను వెళ్ళి నిల్చున్నప్పుడు ఏం చెప్తారో అని భయపడుతూ నిల్చున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే మీ తమ్ముడి అన్నీ నార్మల్ రిపోర్ట్ వచ్చిందమ్మా, హార్ట్ బాగుంది, లివర్ బాగుంది, ఇంకానేమో అన్నీ బాగున్నాయి అని చెప్పి ఏదేదైతే వాళ్ళు బాగాలేదని చెప్పిండ్రో అన్నీ బాగున్నాయి, అన్నీ నార్మల్ రిపోర్ట్లు అని చెప్పిండ్రు. అప్పుడు నేను అక్కడ ఐసీయూలో ఉన్న చాలామంది అక్కడ ఐసీయూలో ఉన్న
పేషెంట్లు అందరికి వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, నేను అప్పుడే చెప్పిన మా దేవుడు బాగా చేస్తాడు, మా అయ్యగారు కూడా ప్రేయర్ చేసిండ్రు అని చెప్పినాను. అదేవిధంగా జరిగింది. వాళ్ళు అన్నారు తెల్లవారుజామున అంత మంచిగా వచ్చింది, తమ్ముడిని ఇంకా డిశ్చార్జ్ అన్నారు. డిశ్చార్జ్ అనగానే వాళ్ళు ఏం చెప్పిండ్రు అంటే, నిజంగానే మీ దేవుడు గొప్ప దేవుడు, మాకు కూడా ప్రేయర్ చేయించని చెప్పి చాలామంది అన్నారు. అన్నప్పుడు కూడా మేము ప్రేయర్ చేసినప్పుడు వాళ్ళకు కూడా మంచిగా అయిపోయింది. వాళ్ళు కూడా నెక్స్ట్ డే డిశ్చార్జ్ అవుతారు అన్నప్పుడు వాళ్ళు కూడా తమ్ముతో పాటు డిశ్చార్జ్ అయ్యడం జరిగింది. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించిన గాక. తమ్ముడు బాగా చేసిన యేసయ్యకి, ఇంకొకటి ప్రార్థించిన అయ్యగారికి, తమ్ముడి కోసం ఎవరెవరైతే ప్రార్థించారో అందరికీ మా కృతజ్ఞతలు. రండి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడి తండ్రి, జీవం గల దేవా, స్తోత్రాలు నాయన. అద్భుతమైన మీ నామాన్ని బట్టి లెక్క ఉంచిన కృతజ్ఞతలు చెల్లిస్తాం ప్రభా. నీ ప్రియులు, నీ ప్రజలకి తండ్రి ప్రభా అమూల్యమైనటువంటి సందేశాన్ని మీరు వినిపించినందుకు స్తోత్రాలు, మనోనేత్రాలు వెలిగించినందుకు స్తోత్రాలు. ఎంతమంది అయితే నన్ను వివాహాలు లేకుండా ఉన్నారో వివాహాలు జరుగునుగాక, ఉద్యోగాలు లేనటువంటి వారికి ఉద్యోగాలు కలుగునుగాక. ఆ తండ్రి ప్రభా నాయన మరి పిల్లలు లేనటువంటి వారి గర్భాలు తెరబడిన కాక యేసు నామములో తండ్రి ప్రభా మహిమ పొందుకొని రాజా. నా తండ్రి ఇంతవరకు ఎంతమంది అయితే ఈ టీవీ కార్యక్రమాలకి నాయన స్పాన్సరింగ్ చేశారో వారందరూ కూడా నాయన పిల్ల పాపలతో వర్ధిలెదురుగాక, శాంతి సమాధానంతో వర్ధిలెదురుగాక, ఓ ఆరోగ్యాల చేత ఐశ్వర్యాల చేత వర్ధిలెదురుగాక నాదని యేసుక్రీస్తు నామములో. ఇంకా ఇంతమందిని అయితే నేను మీరు సిద్ధం చేస్తున్నారు, ఎంతమందిని అయితే నా తండ్రి ప్రభా ఈ యొక్క పరిచర్య సువార్త పరిచర్యలో పాల్పంపులు పొందుకోవడానికి వారు పురమాయింపబడుతున్నారో, ప్రేరేపణ ఇచ్చేస్తున్నారు తండ్రి ప్రభా, వారందరూ కూడా యేసు నామములో వర్ధిలెదురుగాక. వారు చేస్తున్న ప్రతి పని కూడా వర్ధిలెదురుగాక, వ్యాపారం చేత వర్ధిల్లింపబడుదురుగాక, ఆరోగ్యం చేత వర్ధిల్లింపబడుదురుగాక యేసు నామములో తండ్రి ప్రభా. అనేక మంది తండ్రి చిక్కులు చికాకులు అన్నింటిలోంచి విడుదల కలుగును గాక. తండ్రి ఎంతమంది అయితే నిద్రలేక ఓ తండ్రి ప్రభు దురాత్మ చీకటి అంధకార శక్తులతో బాధపడుతున్నారు వారందరికీ ఇప్పుడే విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి. పట్టుకున్నటువంటి జలాలు తైలం తండ్రి ప్రభు యేసు నామములో దీవిస్తున్నాను తండ్రి ప్రభా. అవి యేసుక్రీస్తు రక్తంతో యేసుక్రీస్తు పునరుత్థాన బలంతో నిండిపోవును గాక, మరి పరలోకపు ఔషధంగా మార్చబడిన గాక. ఎక్కడ అప్లై చేసిన ఎవరు సేవించినా యేసు నామములో గొప్ప విడుదల పొందుకొందరుగాక, గొప్ప ఆరోగ్యం పొందుకొందరుగాక, గొప్ప శాంతి సమాధానం పొందుకొందరుగాక. యేసయ్య నామానికి గొప్ప మహిమ ఘనత ప్రభలు కలుగుమని తండ్రి ప్రభా. నీ మరొకసారి నాయన రాజారెడ్డి గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆ కుటుంబాన్ని ఆ పంట పొలాలు అన్నింటినీ కూడా దీవించి ఆశీర్వదించండి, మహిమ పొందుకోమని యేసయ్య నామమును స్తుతించి వినయపూర్వకంగా గడి వేడుకొని పొందుకొని నా తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాంతరి దీవెనలు మనకి, మన పిల్లలకు, మన కుటుంబాలకు, మన రక్త సంబంధాలు, ఇరుగు వారికి పొరుగు వారికి ఎల్లప్పుడూ కూడా శాంతి సమాధానం ఆనంద ఆరోగ్యాల చేత నింపి నడిపించి దీవించి గొప్ప కార్యాలు జరిగించుకుంటూ ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనును గాక మన ద్వారా. ఆమెన్ ఆమెన్ ఆమెన్. గతించినటువంటి 27వ తేదీ ఆగస్టు 27వ తేదీ కల్లా 60 సంవత్సరాలు పూర్తి చేసుకొని దేవుడు అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా 61వ సంవత్సరంలోకి అడుగుపెట్టించినటువంటి దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. సంపూర్ణంగా మీ ప్రార్థనలో కూడా నన్ను, నా కుటుంబాన్ని, పరిచర్యని జ్ఞాపకం చేసుకోండి. అనేక మందికి వెలుగుగా ప్రకాశించేటట్లు ఈ బర్నింగ్ ఫైర్ మినిస్ట్రీని కూడా మీరు గుర్తు చేసుకొని ప్రార్థిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నటువంటి మీ మిత్రుడు, సహోదరుడు త్రిపులేశ్వరరావు. ఆమెన్ ఆమెన్ ఆమెన్.